Waymaker, miracle worker, promise keeper, light in the dark. గడిచిన వారమంతా కూడా తన రెక్కల తాను భద్రపరిచి మంచి ఆరోగ్యం ఇచ్చి గడిచిన రాత్రంతా కూడా కాపాడి మరి నూతన పరిశుద్ధ దేవుడు ప్రవేశపెట్టిన దేవుడు ఆయన స్తుతించడానికి కనపరచడానికి ఆరాధించడానికి మన అందరినీ ప్రేరణ కలిగజేసి ఆయన మందిరానికి నడిపించిన విధానం బట్టి దేవాది దేవుడికి అందరం కూడా కృతజ్ఞతాస్తులు చెల్లించబద్ధులమై ఉంటున్నాం. శ్రమల ఆదివారం అంశము సిలువ, కృప ప్రత్యక్షత. సిలువ, కృప ప్రత్యక్షత. చదవడిన లేఖన భాగములు మీకా గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనం నుండి చివరి వరకు, కీర్తన భాగము 31వ కీర్తన, అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం నుండి 24వ వచనం వరకు, మార్కు సువార్త 10వ అధ్యాయము 35 నుంచి 45 వరకు. ప్రియ దేవుని సంగమా, ఈ చదవబడిన లేఖన భాగమును గమనించినట్లయితే దేవుడు మనతో మాట్లాడుతున్న విధానము మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనను సృజించిన దేవుడు ప్రేమ మరియు కనికరం గల దేవుడు. సమస్త మానవాళిని విమోచించుటకు దేవుడే తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. తన పరిశుద్ధమైన రక్తము చేత మానవాళి యొక్క పాపములను కడిగి వేసి ఉంటున్నాడు. మనకు రక్షణ మరియు నిత్య జీవమును, దైవ ఆశీర్వాదము దేవుడు మనకు అనుగ్రహించుతున్నాడు. అనాది కాలం నుండి దేవుడు చూపిస్తున్న స్థిరమైన ప్రేమ మరియు క్షమాపణ మనకు కూడా మనతో పాటు ఇతరులను క్షమించడానికి దేవుడు మనకు కృపను మరియు ప్రేమను అనునిత్యము చూపిస్తూ ఉంటున్నాడు. మనం ప్రతీకారము లేని శ్రమలను సహించి క్రీస్తు తను తాను అప్పగించుకున్న మాదిరిగా మనము అనుసరించు అనగా ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క కృపను మనము ఈ సంబంధమైన జీవిత కాలమంతయు దేవుని ఆశీర్వాదములు సాధకములుగా మనం ఉన్నట్లుగా దేవుడు తన ప్రేమను, తన కృపను మనలో చూపిస్తూ ఉంటున్నాడు. ఆయన చిత్తములకు విధేయత గల హృదయము మరియు ఆయన యొక్క శిష్యత్వపు బాటలో నడవగలుగుటకు శిష్యుడైన భక్తులై వలె విశ్వాసములో పిలువగలిగిన మనస్సు గలవారుగా ఉండుటకు క్రీస్తు ప్రేమను కలిగి మనము జీవించాలని దేవుడు తన సిలువ మార్గములో ఏ రీతిగా నడిచాడో మనము కూడా ఆ మార్గంలో నడిచే వారంగా ఉండాలని దేవుడు నన్ను పిలుస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే అనాది కాలంలోనే నేను మనందరి కొరకు తన ప్రాణమును దారిపోసింటున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని పిల్లల జ్ఞాపకం చేసుకోవాలి.
తాను పొందిన శ్రమల వల్ల, తను పొందిన అవమానం వల్ల, తను పొందిన దెబ్బల వల్ల, తాను చిందించిన ఆ పవిత్రమైన రక్తం వలన మనకు అన్ని విధాలుగా మనకు విడుదల కలిగించేస్తాడు. ఆత్మీయంగాను, శారీరకంగాను, ఈ లోక సంబంధమైన ప్రతి విషయంలో కూడా దేవుడు మనకు విడుదల కలిగచేస్తాడు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మనకు స్వతంత్రాన్ని ఇచ్చాడు. ఇక మనము ఈ లోకం వైపు అనగా పాపలోకం వైపు, పాపముల గురించి, దుష్టత్వం నుంచి మనము దృష్టి పెట్టక పైన వారిని వెతుకులాగున దేవుడు మనకు విడుదల కలిగచేస్తాడు. మనకు మార్గము చూపిస్తూ ఉన్నాడు. తన శిష్యులుగా, తను వెంబడించే, క్రీస్తును వెంబడించే వారుగా తాను మనకు అవకాశాన్ని దయచేసి ఉంటున్నాడు. సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. తండ్రి యొక్క, కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో వారికి బ్యాప్టిజం ఇస్తూ మనకు ఏ సంగతులను మనకు ఆజ్ఞాపించుకున్నాడు. అనగా మన పితరులతో చేసిన ప్రమాణము, వాగ్దానము మన జీవితంలో ఆయన నెరవేరుస్తూ ఆయనకు సాక్షి బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీకు అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియ దేవుని సంగమా, ఆయన అద్భుతములు చేయవాడు. ఆయన అద్భుతములు చేయవాడు. చూడండి, దేవుడు నన్ను పిలిచిన విధానం నిర్గమకాండము 4వ అధ్యాయము, నిర్గమకాండము 4వ అధ్యాయము 24వ వచనం. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతన్ని ఎదుర్కొని అతన్ని చంపచూడగా సిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారుడికి సున్నతి చేసి అతన్ని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనివిటి వైద్యువని అంతటా ఆయన అతన్ని విడిచెను. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు అద్భుత కార్యములు ఎదుటి వారిని చంపే విధముగా ప్రేరణ కలిగినప్పుడు, తను తాను దేవునికి సమర్పించుకున్నప్పుడు దేవుడు మనల్ని ఆహ్వానిస్తుంటున్నాడు. తన ప్రేమను, అద్భుతములు చూపిస్తూ ఉంటున్నాడు. యోషువ గ్రంథము 3వ అధ్యాయము, యోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. మరియు యోషువ, రేపు యెహోవా మధ్య అద్భుతములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇస్తూ ఉంటున్నాడు. మనము పరిశుద్ధపరచుకోవాలి. ఎలా అంటే ఆయన చిందించిన రక్తము చేత, ఆయన మన కొరకు దారి పోసిన ఆ పవిత్రమైన రక్తము చేత మనము పరిశుద్ధపరచుకోవాలి. విశ్వసించాలి, నోటితో ఒప్పుకోవాలి, క్రీస్తు నా కొరకు తన పరిశుద్ధమైన రక్తము దారపోసి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే మనం పరిశుద్ధపరచుకొని ఆయనకి శిష్యులుగాను ఆయనను చూపించే
సాక్షి బిడ్డలుగా మనం ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న అన్యజనులు సిగ్గుపడతారు. ఎలా ఉంటుంది చూడండి, మీకా గ్రంథంలో ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు. 16వ వచనము, అన్యజనులను చూచి తమకు కలిగిన బలమంతా కొంచెమని సిగ్గుపడి నోరు మూసుకొందురు, వారి చెవులు చెవుడెక్కిపోవును, సర్పములాగా వారు మన్ను నాకుదురు, భూమి మీద ప్రాకు పురుగు వలె తమ ఇరువుల నుండి వణుకుచు ప్రాకుతూ మన దేవుడిని యెహోవా యొద్దకు భయపడుచు వద్దురు. నిన్ను బట్టి భయము నొందుదురు. ఎవరిని బట్టి? మనము క్రీస్తును చూపిస్తున్న విధానాన్ని బట్టి, ఆయన సాక్షి బిడ్డగా ఉన్న మనల్ని బట్టి, ఆయన మార్గంలో నడుస్తున్న మనల్ని చూచి అన్యజనులు సిగ్గుపడతారు. ఎందుకంటే దేవుడు మనలో ఉండి అద్భుత కార్యములు జరిగిస్తూ ఉంటున్నాడు. అద్భుతమైన శక్తి చేత అన్యజనులకు అద్భుతమైన కార్యములు మన సువార్త భాగాలు మనం చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువు ఎన్ని అద్భుతములు చేస్తూ వచ్చున్నాడు. గుడ్డివారిని, మగవారిని, చెవిటివారిని, అంగహీనులను, వంగిపోయిన వారిని గుర్త చేయగల వారిని, కుష్ఠరోగులను, చనిపోయిన వారిని, అనేకులను ఆయన స్వస్థపరుస్తూ ఉంటున్నాడు. పేతురు రాసిన పత్రంలో మనం అపొస్తలుల కార్యాలను మనం గమనించినట్టయితే శిష్యులకు ఇచ్చిన అధికారము యేసుక్రీస్తు ప్రభువు వారి కంటే గొప్ప కార్యములు చేసే విధముగా, అద్భుతములు చేసే విధముగా దేవుడు మనకు అధికారం ఇచ్చిన్నాడు. పేతురు నడుస్తూ వెళుతుంటే ఆయన నీడ పడిన వారు స్వస్థత పొందారు, చనిపోయిన వారు లేపబడ్డారు, అనేక రోగులు స్వస్థత పొంది ఉంటున్నారు. ఎంత అద్భుతము! ఒక నీడ, తన భక్తుడు యొక్క నీడ, ఆయన వెంబడించిన వ్యక్తి యొక్క నీడ, ఆయనను అనుకరిస్తున్న వ్యక్తి యొక్క నీడ, అద్భుతములు, మహాకార్యములు, ఆశ్చర్య కార్యములు దేవుడు నీ ద్వారా జరిగించకపోవడానికి నిన్ను పిలుస్తూ ఉంటున్నాడు. ఈ దినమున దేవుడు నిన్ను ఇక్కడ కూర్చోబెట్టడానికి కారణం అదే. ఆయన శిలువలో చేసిన మహాత్యాగము, విమోచన కార్యము, అద్భుత కార్యము, ఆ శక్తిని దేవుడు నీకు ఇస్తూ ఉంటున్నాడు. నువ్వు లోబడుతున్నావా? నిన్ను నీవు తగ్గించుకొని ఆయన సన్నిధికి వస్తున్నావా? ఒక ఆదివారమే కాదు, ఒక విశ్రాంతి దినమే కాదు. దావీదు అంటున్నాడు, నా జీవిత కాలం అంతా కూడా ఆయన మందిరంలో నివాసం ఏర్పాటు చేసుకుంటాను, ఆయన సన్నిధిలో ఉంటాను, ఆయనతో సహవాసము చేస్తాను, ఆయన గణపరుస్తాను, ఆయన ఆరాధిస్తాను, సాక్షి బిడ్డగా నిలబడతాను, అనేకులకు ఆయన మహత్కార్యములను వివరించేదను తీర్మానం చేసుకుంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో, నాతో, మనతో మాట్లాడుతున్నాడు. శిలువ శ్రమలు, ఆయన నడిచే విధానంలో మనం నడిస్తే మనకు శ్రమలు తప్పు. ఆ శ్రమలను సహించిన వాడే దేవునికి హితుడగును, దేవునికి స్నేహితుడు, దేవునితో సహవాసం చేసేవాడు. చెడు చేస్తే శ్రమ ఉంటుంది, చెడు చేస్తే శ్రమ ఉంటుంది. మంచి చేసి శ్రమ పొందడం వల్ల దేవునికి మహిమ, నీకు ఆశీర్వాదము. విమోచకుడు, మన విమోచకుడు దేవుడు అగాధ స్థలంలో నుండి నిన్ను నన్ను విడిపించిన వాడు.
అంటే మరణము నుండి నిన్ను తప్పించిన వాడు, శాశ్వతమైన మరణము నుండి. మొదటి మరణము నిద్రావస్థ, గాఢ నిద్రావస్థ. రెండవ మరణమే శాశ్వతమైన మరణం. ఆ మరణం నుండి విమోచించుటకు క్రీస్తు అనే బండి మీద నీ ఇంటిని, నీ యొక్క ఆలోచనను, నీ యొక్క జీవన విధానాన్ని కట్టుకోవాలని దేవుడు పిలుస్తున్నాడు. ప్రతి సంవత్సరం మనం చూస్తాం, బండ మీద కట్టిన ఇల్లు, ఇసుక మీద కట్టిన ఇల్లు. వరదలు వచ్చినవి, వారం గురించి వరదలు వచ్చినవి, ఆ గాలి తుఫాను ఆ ఇంటిని కొట్టింది. అవే శ్రమలు. కానీ ఆ ఇల్లు ఎక్కడ? క్రీస్తు అనే బండ మీద కట్టబడింది కనుక ఎన్ని వచ్చినా కూడా స్థిరముగా నిలబడింది. ఇసుక మీద కట్టిన ఇల్లు, నీ జీవితము దేని మీద కట్టబడింది? ఇసుక మీదనా? క్రీస్తు అనే బండ మీద. ఇసుక మీద కడితే గాలి, వాన, తుఫాన్లు ఆ ఇంటిని కొడితే అది కూలిపోతుంది. నీకు శ్రమ వచ్చినప్పుడు నువ్వు కూలిపోతావు. నీకు కష్టం వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు, వేదన కలిగినప్పుడు నీవు ఐహిక విచారముల చేత లోకములో పడిపోతావు. లోకములో పడిపోతావు. ప్రియ దేవుని సంగమ, దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడు నిన్ను నన్ను ఎందుకు నిలబెట్టాడంటే అనేకులకు క్రయధనముగా, అనేకులకు నీవు సాక్షిగా, అనేకులకు ఆయన మార్గంలో నడిపించేవాడుగా, ఆయన సన్నిధానంలో నిలబడేవాడుగా దేవుడు నిన్ను నన్ను పిలుస్తూ వచ్చి, అందుకోసమనే ఆయన ఈ శ్రమల యొక్క, ఈ యొక్క కృప ప్రత్యక్షత నీకు నాకు ఆయన కలుగజేస్తున్నాడు. నువ్వు శ్రమ పొందితే, నువ్వు కష్టపడితే, నువ్వు అవమానపడితే, నువ్వు దుఃఖంలో ఉంటే, నువ్వు బాధలో ఉంటే, క్రీస్తు కొరకు ఇవన్నీ కూడా అనుభవిస్తే దేవుని యొక్క కృప ప్రత్యక్షత నీకు అనుగ్రహించబడుతున్నాడు. ఆ కృప ప్రత్యక్షత 2000 సంవత్సరాల క్రితమే మన అందరికీ ప్రత్యక్షమైంది. ఆ ప్రత్యక్షత నీ హృదయంలో స్థిరముగా ఉండాలంటే, నీ హృదయ వాంఛలన్నిటినీ కూడా, ఈ లోక సంబంధమైన హృదయ వాంఛలన్నిటినీ కూడా ఆ క్రీస్తు అనే ఆ విమోచన యొక్క ఆ పవిత్రమైన రక్తము చేత నిన్ను శుద్ధి చేసుకొని క్రీస్తు కొరకు నిలబడేవాడు ఉండాలని ఆయన పిలుపునిస్తూ ఉంటున్నాడు. మనం చదివిన లేఖన భాగం మనం గమనించినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో అందరినీ సన్మానించండి. 17వ వచనం, అందరినీ మనం సన్మానించాలి. అటు బీదవాడే కావచ్చు, శత్రువే కావచ్చు, ధనికుడే కావచ్చు, దరిద్రుడే కావచ్చు. దేవుడు ఏమంటున్నాడు? అందరినీ సన్మానించుడి, గౌరవించాలి. గౌరవించాలంటే మనకేం కావాలి? అందరినీ గౌరవించాలంటే, నీ శత్రువును కూడా నువ్వు గౌరవించాలంటే ప్రేమ. ఆ ప్రేమే యేసు క్రీస్తు ప్రభువు వారు అయి ఉన్నాడు. ఆ ప్రేమను నువ్వు పొందుకోవాలి. ఆ ప్రేమను నువ్వు ధరించుకోవాలి. ఆ ప్రేమను నువ్వు నడవాలి. ఆయన చూపించిన ప్రేమను అందరి ఎడల చూపించాలి. వాడు శత్రువు కదా అని నువ్వు దూరంగా ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, నీ శత్రువుల ఎదుట నేను నీకు అంత గొప్ప వాగ్దానం ఇచ్చిన దేవుడు
ప్రియ దేవుని సంగమా, దేవునిగా జ్ఞాపకం చేసుకో. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క కృపా ప్రత్యక్షత, ఆయన పొందిన శ్రమలన్నిటినీ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ శ్రమలన్నిటినీ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. జ్ఞాపకం చేసుకోవడం వల్ల మనకు వచ్చిన లాభం ఏంటి? ఆయన చూపిన మార్గంలో నువ్వు నడుస్తున్నావా? ఆయన చూపిన మార్గము, నేనే మార్గము సత్యం అన్నాడు. ఆయన సన్నిధిలో సత్యముతో నువ్వు ప్రవర్తిస్తున్నావా? న్యాయముగా ప్రవర్తిస్తున్నావా? నీతిని అనుసరిస్తూ నువ్వు నడుస్తున్నావా? ఆయన రాజ్యము నువ్వు వెతుకుతున్నావా? నీకు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పొందిన ఆయన పుట్టుక నుంచి దేవుని యొక్క వాగ్దానము, ప్రవచనము, ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనంలో చెప్పిన ప్రవచనము, ఆ ప్రవచనము నుండి ఆయన మరణము, పునరుత్థానము, ఆరోహణము, ఆయన పరిశుద్ధాత్మ పంపించిన వరకు కూడా నీలో మార్పు ఏమైనా జరుగుతున్నదా? నీలో మార్పు ఏమైనా జరుగుతున్నదా? ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటారా? మనలో మార్పు లేకపోతే అవన్నీ కూడా వ్యర్థమే. మనం వాటిని జ్ఞాపకం చేసుకుంటా మనకు వ్యర్థమే. ఎందుకంటే నీలో నాలో మార్పు లేదు. అది ఎంతగా శిలువ మరణము, అది ఎంతగా వేదన, ఆ గెత్సేమనే తోటలో ఆ గిన్నెను చూచి ఆయన పొందిన దుఃఖము, మరణము, నీలో మార్పు జరుగుతున్నదా? అనేకుల కొరకు దేవుని యొక్క కృప ప్రత్యక్షతను నువ్వు చూపిస్తున్నావా? ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో, నాతో, మనతో మాట్లాడుతున్నాడు. నేను అందుకోసమే దేవుడు నేను ఎన్నుకున్నాడు. అందుకోసమే తన రక్తమును నీ కొరకు, నా కొరకు చిందించి ఉంటున్నాడు. నీకు ముద్రగా చేసి ఉంటున్నాడు. క్రీస్తు దాసులుగా, క్రీస్తు యొక్క కుమారుడుగా, కుమార్తెగా నీకు ముద్ర ఉంగరం ఇచ్చి ఉంటున్నాడు. నీ నుదుటి మీద సిలువ గుర్తు వేయబడది. అది మానవులకు ఎవరికి కనబడదు. దేవునికి నీ సాతానుకు కనబడదు. నీ నుదుటి మీద ఉన్న సిలువ గుర్తు మానవులకు ఎవరికి కనపడదు. ఆత్మ అయిన సాతానుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు మనం చూస్తూ ఉన్నాడు. అతని నుదుటి మీద సిలువ గుర్తు ఉన్నదా? ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డ, ఎందుకంటే ఆ ముద్రను ఎవ్వరూ కూడా తొలగించరు. సాతానుడు కూడా తొలగించలేదు. అది స్థిరమైన ముద్ర, శాశ్వతమైన ముద్ర, నిత్య జీవానికి నడిపించే ముద్ర. ఆ ముద్రను ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నావా? నా నుదిట సిలువ గుర్తు ఉన్నదని. బ్యాప్టిజం పొందిన కాడి నుంచి నీటిలో సాక్ష్యము చెప్పిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నిసార్లు నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు? యేసు క్రీస్తు ప్రభువారి యొక్క సిలువ గుర్తు, ఆయన పొందిన శ్రమలు, ఆయన పొందిన వేదన, ఆయన చిందించిన రక్తము నిన్ను పరిశుద్ధపరిచి తన సాక్షిగా నిలబెట్టుకున్నవాడు. ఆయన యొక్క కృపా ప్రత్యక్షతను నీకు అనుగ్రహించుకున్నాడు. నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా? దానికి అనుగుణంగా నువ్వు ప్రవర్తిస్తున్నావా? అనేకులకు మాదిరికరమైన జీవితం జీవిస్తున్నావా? అనేకులకు సాక్షిగా నువ్వు నిలబడుతున్నావా?
పెడుతున్నావా? అనేకులకు ఆయన సువార్తను ప్రకటిస్తున్నావా? అనేకులను ఆయన సన్నిధిలో నడిపిస్తున్నావా? ఆయన రాజ్య వ్యాప్తి కొరకు నువ్వు సిద్ధపడుతున్నావా? అయితే ప్రకటన చెప్తూ ఉంటున్నాడు, అంత్యక్రీస్తు బయలుదేరుతున్నాడు. నిన్ను పట్టి శరసాల వేయటకు, నిన్ను పట్టి మరణానికి అప్పగించినట్టు నువ్వు దానికి భయపడతావా? క్రీస్తు అనే ముద్ర నీ నుదుటి మీద ఉన్నది. భయపడకు. సాధన చేసే ప్రతి కుతంత్రాలకు నువ్వు భయపడకు. నేను లోకాన్ని జయించి ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువు వారు సెలవిస్తున్నాను, లోకములో ఉన్నవాని కంటే నేను బలవంతుడను. లోకములో సాతాను సంచారం చేస్తుంటున్నాడు. ఒక దినమున దేవుని సన్నిధిలో ఉండవలసిన సమయం వచ్చినప్పుడు సాతానుడు, నువ్వు ఎక్కడ వచ్చినావని దేవుడు అడిగినప్పుడు సాతాను అంటున్నాడు, నేను లోకములో భూలోకములు అటు ఇటు తిరుగుతూ నీ సన్నిధికి వచ్చి, భూలోకములో వాడికి సర్వాధికారం ఇవ్వడు. వారిని జయించిన వాడు ఆ కలవరి సిలువలో ఆ భూలోకంలో పాత పెట్టిన దినం 3 దినముల్లో మరణం యొక్క ముళ్ళును విరిచి వేసిన వాడు, నీకు విజయమునిచ్చిన వాడు, ఈ లోకాన్ని జయించిన వాడు, సర్వశక్తివంతుడు, సర్వాంతర్యామి, సర్వ సంపన్నుడు, ఈ సర్వమును సృజించిన సృష్టికర్త, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, సజీవుడైన దేవుడు, నీకు అభయమిచ్చిన దేవుడు, నిన్ను నడిపించే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు, నిన్ను ఉద్ధరించే దేవుడు, నిన్ను లేవనెత్తిన దేవుడు. ప్రియ దేవుని సంగమా, ఆయన కృప ప్రత్యక్షత నీకు కలిగించిన దేవుడు. మరి నీవు మనం ఏం చేస్తున్నావు? ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుడు విన్నాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, దేవుడు నేను ఎందుకున్నాడు? దేవుని పేరు నీకు ఎందుకు పెట్టబడ్డది? నా కుమారుడుగా, నా కుమార్తెగా దేవుడు ఎందుకు అంగీకరిస్తున్నావు? అసలు ఆలోచన చేస్తున్నావా? ఆయన కొరకు నువ్వు నిలబడటానికి, ఆయన రూపము నీలో ఉన్నదని, ఆయన స్వరూపం నన్ను నిర్మించి ఉన్నాడని, ఆయన యొక్క జీవము నీలో ఉంచబడ్డదని నువ్వు గ్రహిస్తున్నావా? లోకానుసారమైన ఆలోచనలతో నువ్వు ఉన్నావా? లేక పరలోక సంబంధమైన ఆలోచనలతో నువ్వు కలిగి ఉన్నావా? పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అనునిత్యము కూడా హృదయం అనే తలుపు దగ్గర నేను తడుతూ ఉంటున్నాను. అనునిత్యము నువ్వెక్కడ పాపములో పడిపోతావేమో అని ఆయన ముందుగానే నీ హృదయం అనే తలుపు దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. ఎందుకంటే పాపమును నీలోకి రాకుండా ఆయన అడ్డుగా నిలబడ్డాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? బలవంతంగా ఆయన నెట్టివేసి మనలోనికి లోక సంబంధమైన ఆలోచనలతో మనం నింపుకున్న ప్రతి దినము కూడా జ్ఞాపకం చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరుడు. ఎందుకంటే దేవుని రాకడ అతి సమీపముగా ఉన్నాడు. భూకంపాలు వచ్చాయి, సునామీలు వచ్చాయి, అగ్ని గంధకములకు చిచ్చు ఎగురుతూ వచ్చింది. ఒక రాష్ట్రాన్ని తగలబెట్టింది, ఒక పట్టణాన్ని తగలబెట్టింది. ఇప్పుడు యుద్ధములు జరుగుతూ ఉన్నవి. 3వ ప్రపంచ యుద్ధానికి కాలు దూవుతూ ఉంటున్నారు. నీ పరిస్థితి
పరిస్థితి ఏంటి? ప్రభు ఈ దినమున నీ ముందు నిలబడితే నీ పరిస్థితి ఏంటి? ఆయన ప్రత్యక్షత, ఆయన కృప ప్రత్యక్షత నీ ముందు నిలబడితే నీ పరిస్థితి ఏంటి? సహోదరి సహోదరుడు, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. అయ్యా, ఆయన అడగడితే సమీపంలో నువ్వు నిత్య నరకానికి వెళ్తావా, నిత్య జీవానికి వెళ్తావా? ఆసన్నమైనది. రెండు మార్గములు నీ ముందు నిలబడే. ఏ మార్గంలో నువ్వు ప్రయాణం చేస్తావు? నువ్వు తీసుకున్న తీర్మానం ఏంటిది? నువ్వు లోకానుసారంగా తీర్మానం తీసుకుని దుఃఖపడుతూ ఉంటాడు నీ విషయం. ఒక్క పాపి రక్షింపబడినట్లయితే పరలోకంలో దూతలు ఎదుట మహా సంతోషం, మహా ఆనందం. ఈ తీర్మానం కొరకు ఆయన ఎదురు చూస్తూ, ఆయన సిలువ మరణము త్యాగపూరితమైన మరణం, నిన్ను నన్ను విమోచించే మరణం, ఈ లోక పాపముల నుండి నీకు విడుదల కలిగజేసే మరణము, నిన్ను పవిత్రపరిచే మరణము, నిన్ను పరిశుద్ధపరిచే మరణము ఆయన అనుభవించి ఉంటున్నాడు. ఆయన అనుభవించి ఉంటున్నాడు. సహోదరుడా, సహోదరి, మనం ఎన్ని మాటలు వింటున్నాము, ఎన్ని మాటలు వింటున్నాము, దేవుని యొక్క మాటలు ఎన్నిసార్లు ఆయన గ్రంథములు చదువుతూ ఉంటున్నాము. మనలో పరివర్తన కలుగుతుందా? ఆయన రెండు చేతులు చాచి నేను పిలుస్తూ ఉంటున్నాడు. రెండు చేతులు చాచి పిలుస్తూ ఉంటున్నాడు. ప్రయాసపడి భారం వస్తున్న వాళ్ళారా, రండి నా యొద్దకు. ఆయన పిలుస్తూ ఉంటున్నాడు. ఆయన పిలుస్తూ ఉంటున్నాడు. ఆయన పిలుపును నువ్వు వింటున్నావా? చెవి ఎక్కుతున్నావా? ఆలకిస్తున్నావా? వినగలిగే చెవి, గ్రహించే మనస్సు కలిగి ఉన్నావా? దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి, ఆయన కృప ప్రత్యక్షత నీకు కలగచేయడం కొరకు ఆయన రెండు చేతులు చాచి ప్రేమతో నిన్ను ఆహ్వానిస్తూ ఉంటాడు. తప్పిపోయిన కుమారుడు ఏ రీతిగా మనస్సు మార్చుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, విరిగి నలిగిన మనస్సుతో దేవుని సన్నిధికి వస్తూ ఉంటున్నాడు. తండ్రి, నీ ఎదుటను, పరలోకం ఎదుటను, నీ ఎదుట నేను పాపము చేసి తిని నీ కుమారుని అనిపించడం యోగ్యుడు నేను కానయ్యా. నీ ఇంట్లో కూలివారిగా నన్ను పెట్టుకో, బ్రతిమిలాడటానికి వస్తుంది. తండ్రి వాడిని చూస్తూ దూరంగా ఉన్నప్పుడు మస్కగా కనపడుతూ ఉంటున్నాడు. ఎందుకంటే తండ్రి దుఃఖపడుతూ ఉన్నాడు, తన కళ్ళబడి నీళ్లు కారుస్తూ ఉంటున్నాడు నీ కొరకే, తన రక్తమును చిందించి ఉన్నాడు నీ కొరకే. ఆయన ప్రేమతో నీ వైపు చూస్తూ ఉంటున్నాడు. నువ్వు వస్తావా 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 ఆయన చూస్తూ ఉన్నాడు. ఆ మస్కలో నిన్ను కనపడగానే ఆయన పరిగెడుతూ ఉంటున్నాడు, వచ్చి మెడ మీద ముద్దు పెట్టుకుంటున్నాడు. నా కుమారుడు చనిపోయి తిరిగి లేచి తప్పిపోయి దొరికి ఉంటున్నాడు, తిరిగి నా దగ్గరకు వస్తున్నాడు. నిన్ను ఆహ్వానిస్తుంటున్నాడు, నిన్ను హక్కును చేర్చుకోవడానికి ఆయన అందుకోసం రెండు చేతులు, రెండు కాళ్ళు, తల మీద ముళ్ళ కిరీటం, నీతులతో నీ కొరకు దారుణమైన శిక్ష అనుభవించి, అతి దారుణ
వేసి జన్మనిచ్చున్నాడు. అయ్యో నా కుమారుడు తప్పిపోయాడే, ఇది చూచైనా ఈ పొందిన గాయములు చేతైనా నీ చిన్న రక్తము చేతైనా మారు మనసు పొందుతాడు, తిరిగి నా ఎదుకు వస్తాడు. ఆశపడ్డాడు, ఆశపడుతూనే ఉన్నాడు. నీ మనసును మార్చుకోవాలి. స్థిరమైన మనస్సుతో, శుద్ధ హృదయము కలిగి స్థిరమైన మనస్సుతో దేవుని సన్నిధికి వస్తున్నాడు. ఆయన ప్రత్యక్షతల్లో నిన్ను నిలబెట్టడానికి, ఆయన ప్రత్యక్షత నీ ద్వారా అనేకులకు తెలియచేయడం కొరకు ఆయన ఆశపడుతూ ఉంటున్నాడు. శ్రమల ఆదివారం ఈ వారం అంతా కూడా శ్రమల ఆదివారం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ వారం అంతా నువ్వు జ్ఞాపకం చేసుకో. ఎక్కడ పడిపోతున్నావు? నీ చూపు, నీ ఆలోచన, నీ చూపు, నీ వినికిడి, నీ మాట, నీ క్రియలు, నీ నడత, పూర్తిగా నీ ప్రవర్తనలో ఎక్కడ పడిపోతున్నావు? యేసుక్రీస్తు ప్రభువు వారు నీ కొరకే ఆయన నీ ఎదుట కనపడుతున్నాడు. ఆ సిలువలో బ్రేలాడుతూ, ఆ సిలువ గుర్తే నీ నుదుటి మీద వేయబడ్డది. ఆ సిలువ గుర్తును జ్ఞాపకం చేసుకో. ఆయన పొందిన ఆ శ్రమ, ఆ వేదన, ఆ బాధ, ఆ కష్టము ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆయన ప్రత్యక్షత ఇతరులకు నువ్వు తెలియచేయాలి. నిన్ను చూచి అన్ని జనులు సిగ్గుపడి వణుకుచూ భయపడుతూ ఆయన సన్నిధికి వచ్చేవారుగా నిన్ను బట్టే నువ్వు చూపుతున్న క్రీస్తు యొక్క ప్రేమ ప్రత్యక్షత, నువ్వు చూపుతున్న దానిని బట్టి అనేకులు దేవుని సన్నిధికి నడిపించబడాలి. అందుకే దేవుడు నిన్ను మనందరినీ నిలబెట్టు ముద్ర వేసి జ్ఞాపకం చేసుకున్నా. 2 నిమిషాలు కళ్ళు మూసుకున్నా. ఈ సమయంలో దేవుని యొక్క ప్రత్యక్షత, కృపా ప్రత్యక్షత 2000 సంవత్సరాల క్రితమే ఈ భూలోకంలోకి వచ్చి 2000 సంవత్సరాల క్రితమే ఆయన కల్వరి శిలువలో వచ్చి 2000 సంవత్సరాల క్రితమే నీ కొరకు ఆ పవిత్రమైన రక్తము చిందించి ఉన్నాడు. 2000 సంవత్సరాల క్రితమే నిన్ను విమోచించి ఉన్నాడు. వస్తున్నావా? తీర్మానం చేసుకుంటున్నావా? ఇప్పుడైనను ఉపవాసముని కన్నీళ్ళు విడుచుతూ దుఃఖించుతూ మనపూర్వకంగా ఆయన సన్నిధికి వస్తున్నావా? ఆయన యొక్క ప్రత్యక్షతను ఇతరులకు కనపరచుట కొరకు నువ్వు వస్తున్నావా? ఇక నీ స్వార్థపూరితమైన ఆలోచనతో ఈ లోకంలో జీవించడానికి తీర్మానం చేసుకుంటున్నావా? ఆప్షన్ నీకే ఇచ్చింటాడు దేవుడు. ఆ స్వతంత్రాన్ని దేవుడు నీకే ఇచ్చింటున్నాడు. ఆయన వెంబడించినట్టు దిక్కు శ్రమలకు నువ్వు అనుభవించవచ్చు. నువ్వు మంచి చేసి శ్రమ అనుభవిస్తే దేవునికి మహిమ, నీకు దీవెనకరం. ప్రియ సహోదరి, సహోదరుడు, నువ్వు తీసుకునే తీర్మానం మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, పర్వతుడు, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు మీరు మాతో ఉన్నారు, మమ్మల్ని నడిపించిన విధానం. అయ్యా, వీడిలో తీసుకున్న తీర్మానం స్థిరపరచండి, బలపరచండి. నిన్న వాక్యాన్ని నీకటి ఫలించండి, మన హృదయంలో ఫలించలా. నీ కృపాసన్ని సహవాసం నడిపి మాకు అనుగ్రహించాలి. యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.